హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు జాగ్రత్త! ఈ 3 చోట్లకు వెళ్తే ప్రాణాలు పోతాయి. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎంత బిజీగా ఉన్నా మీరు ఈ వీడియోను చూడండి. లేదంటే చాలా నష్టపోతారు. ఇది చాలా ముఖ్యమైన సందేశం. సింహరాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి పడతాయి. మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. సింహరాశి వారి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని, ఈ సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని 3 ప్రదేశాలు ఏంటో, అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటో చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని చెప్పి అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ సింహరాశి వారు, సింహరాశి వారిది ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారు ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీకు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన సందేశాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మరి ఈ సింహరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ సింహరాశి వారు చాలా తెలివైన వారు, విశ్లేషణాత్మకమైన మరియు పర్ఫెక్ట్గా ఉంటారు. వీరు ఏ పని చేసినా దానిని నిశితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు. ఈ సింహరాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం చాలా సున్నితమైనది. ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది. అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు. ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల్లో మొట్టమొదటిది, మీకు ఏమాత్రం ఎవరు విలువ, గౌరవం ఇవ్వని చోటు, మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ సింహరాశి వారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను, మిమ్మల్ని పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకనగా చేస్తారో, మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది, ఒకప్పుడు మీరు
మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే, ఏదైనా ఒక వస్తువుపై, ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి మీరు వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే, ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నింటికన్నా ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల్లో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు, తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు, మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుతామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా, మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులనే కాదు, మీ ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునే వారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా వాటి వలన కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రదేశంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని అస్సలు నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళలో లేదా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకొని వ్యక్తులతో బయటికి వెళ్ళటం మీ జీవితంలోని తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటికి వెళ్ళే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వలన కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం
పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, ఇంకొంతమందికి కాస్త టైం పడుతుంది. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువగా పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన అనేది ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా అవగాహన అనేది ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు ఈ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందడానికి ఒక మంచి మార్గం అనేది చెప్పుకోవాలండి. ఇక మరొక మార్గం ఏంటంటే వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి, ఈ రాశి వారికి వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో ఉన్నా కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు. అంటే మీరు ఐశ్వర్యం పొందడానికి వంశపారపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అనేది చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగాల్లో చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తూ ఉంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతూ ఉన్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మన ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి ఆ భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటామా దుర్వినియోగం చేసుకుంటామా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి రాశివారి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందాలని అనుకుంటే మాత్రం కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు
ప్రతిరోజు మీరు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి. దానివలన మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. మీరు బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి వినాయకుడిని దర్శించుకోండి. దాని వలన వినాయకుడి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అలాగే ప్రతిరోజు ఈ రాశివారు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.